మొత్తానికి అప్రూవ్గా మారినటువంటి మాజీ టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి విచారణలో భాగంగా రెండో రోజు ఆయన సిట్ అధికారులు విచారించడం జరిగింది. అందులో భాగంగా కొన్ని కీలక విషయాలు ఆయన ఒప్పుకున్నట్లుగా సమాచారం. మొత్తానికి నా సంతకంతో ప్రమేయం లేకుండానే పై వాళ్ళు కూడా అనేక అంశాలు చేశారు, వాళ్ళని కూడా ప్రశ్నించాలని చెప్పినట్టుగా సమాచారం అయితే అందుతోంది. మరి ధర్మారెడ్డి ఏం మాట్లాడాడు, ఆ విచారణలో ఏ అంశాలు వెలుగులోకి వచ్చాయి, అంశాలన్నీ తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ సిరిలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ధర్మారెడ్డి ఏం చెప్పాడంటారు? మొత్తానికి ఆయన అయితే నాదేం లేదు, మొత్తం పై వాళ్ళదని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టుగా సమాచారం. ఏమంటారు? అంటే పాపం ఆయన ఈవోగా పనిచేశారు, మరి ఆయన పైన చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్లే కదా అన్నిటికీ కర్మకర్త క్రియ, నాదే ఉంది అన్నట్లుగా ఆయన చెప్పారు. అంటే గుడ్డిలో మెల్ల అనుకోవాలి. ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే వీళ్ళు యాక్చువల్లీ దొరకగానే వీళ్ళ బ్యాచ్నంతా చూస్తున్నాం. 2019 నుంచి 24 వరకు ఎవరైనా ఏ పనిలో దొరికినా వాళ్ళు చేసిన తప్పులు వెంటనే చెప్పేది ఏంటంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆ పదం వాడకుండా ఇదొకటి చెప్పాడు. మరి అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, నేను దొంగనైతే వాడేవాడు వెనకొచ్చేవాడు అన్నట్లుగా ఈయన కూడా మరి నేను ఇది చేస్తే మరి సంతకాలు పెట్టి అన్ని చేసిన వాళ్ళు ఎవరు అనేది అడిగాడు. అదేవిధంగా ఇక్కడ రామాలయం ఏదైతే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా నెయ్యి కొనుగోలు చేసి లడ్డూలు తయారు చేసి పంపించారు. మరి అలా ప్రత్యేకంగా నెయ్యి కొనుగోలు చేశారంటే ఇది కల్తీ ఉందనే కదా వీళ్ళు వాడేది. వాళ్ళందరికీ తెలుసు కదా అన్ని విషయాలు, ఎక్కడ నెయ్యి కొంటున్నాం, ఏ విధంగా కల్తీ ఉంది, మనం ఎంత కొనుగోలు చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి ఈ రోజున దానికి అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పాడంటే లడ్డులు పంపించడం వరకే నా డ్యూటీ, కానీ అది ఏ విధంగా తయారు చేశారు అనేది మాత్రం నాకు తెలియదు అన్నట్లు చెప్పాడు. అంటే కొన్ని విషయాలు అక్కడ ఈయన ఏ విధంగా వెళ్ళాడు అంటే ధర్మారెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇదిగో నేను ఒక్కడిని ఇరుక్కోకూడదు, ఎవడన్నారో అందరిని ఇరికించాలి అనేది మాత్రం మెయిన్ చెప్పేశాడు ఫస్ట్. అందుకనే అప్రూవర్గా మారిన ధర్మారెడ్డి గారు అనేది మనం గత 2 రోజులుగా వింటున్నాం. వెంటనే అదైతే ఒప్పేసుకున్నాడు, కల్తీ జరిగిన మాట వాస్తవం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాపం డైలాగ్ చెప్తున్నట్లున్నారు, పాపం ఆవు ఫీడింగ్ కరెక్ట్గా లేదు, అది నెయ్యి ఏదైతే ఆవు ఈ రోజున అది తిన్న ఫుడ్ బాగాలేదు కాబట్టి నెయ్యి కల్తీ జరిగిందని. అంటే గేదెలను కానీ ఆవులు కానీ కొనుగోలు చేసేవాళ్ళు ఫస్ట్ దాని కొమ్ములు, దాని బాడీ షేపు, మరి ఎలాంటిది, ఎన్ని సంవత్సరాలు అయింది పుట్టి, ఎన్ని ఈతలు అని చెప్పేసి కొన్ని ఉంటాయి దానికి, అది చూసుకొనుకుంటారు. అంటే ఇక నుంచి ఏం మేసింది గతంలో అనేది. అంటే వీళ్ళు గడ్డి తినే ప్రయత్నం చేస్తేనే కదా దాని గడ్డి కల్తీ అయింది. ఆ విషయం మర్చిపోయినట్లున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ఇంకో విషయం ఏమి అతను చెప్తున్నారంటే ఆయన పాయింట్లో జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒక్క నెయ్యి కల్తీ చేసాం అనుకుంటున్నారు, ఆవులు తినే గడ్డి కూడా కల్తీనేనని చెప్తున్నారు. సరైన ఫుడ్ ఇవ్వలేదు అంటే అదే కదా కారణం, మీరే కదా అధికారంలో ఉన్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు వాటికి సరైన మేత కూడా వేయలేదనేది, ఆ మేత మీరు మేసారనేది కూడా అర్థమైపోతుంది ప్రజలకి. ఈ రోజున ప్రజలు అదే క్వశ్చన్ చేస్తున్నారు, మరి దానికి వీళ్ళు సమాధానం చెప్పాలి. అయితే ఇప్పుడు ఈయన అందులో భాగంగా మాట్లాడుతూ సుబ్బారెడ్డి సంతకం కూడా పెట్టాడు కదా, ఆయన కూడా ప్రశ్నించని చెప్పేసి ఆయన గురించి చెప్పాడు. అవును, మరి ఇప్పుడు ఆయనకు ఒత్తిడే ఉండదంటారు మరి ఆయన పేరు చెప్పినందుకు? అంటే నిన్న అంబటి రాంబాబు గారు మాటలు విన్నాం, ఫుడ్ చాలా బాగుందని చెప్పాడు. మరుసటి రోజే మళ్ళీ ట్వీట్ చేసి సునకానందం ఏదో అన్నాడు. అంటే వీళ్ళు ఈ రోజున ధర్మారెడ్డి గారి విషయానికి వస్తే ఆల్రెడీ వీళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు, అన్నీ ఒప్పుకున్నారు, ఎవరనేది కూడా చెప్పారు. ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆయన మీద ఒత్తిడి ఉండిద్దా అంటే ఇంకేం ఒత్తిడి చేస్తారు? 2 రోజులు విచారణ అయిపోయింది, ఆ ఒత్తిడి అంతా ఈ 2 రోజుల్లోనే అయిపోయి ఉండిద్ది. ఎందుకంటే నువ్వు వెళ్ళబోతున్నావు మళ్ళీ రేపు విచారణకి, మరి ఏం చెప్తావు అనే దాని మీద ఖచ్చితంగా చర్చ జరిగిద్ది. వీళ్ళు మాట్లాడుకొని ఉంటారు, ఎలా మాట్లాడాలో కూడా చెప్పే ఉంటారు అనేది మనకు అర్థమవుతున్న విషయం. దానిలో ఈ రోజు సుబ్బారెడ్డిని కూడా విచారణకు ఆదేశించినట్టుగా సమాచారం ఉంటుంది, నోటీసు కూడా ఇచ్చారానికి. మరి సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటంటారు? ఆయన కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి అంటాడా? నిజమేనో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి చేయటం వల్ల నేను తీసుకున్నాను అంటాడా? చూడాలి. అంటే వీళ్ళు అసలు హిందూ ధర్మాన్ని పాటించరు, హిందూ సాంప్రదాయాలను అనుసరించరు. వీళ్ళంతా కూడా క్రిస్టియానిటీకి దగ్గరగా ఉన్న వ్యక్తులు. భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, ధర్మారెడ్డి కానివ్వండి, సుబ్బారెడ్డి కానివ్వండి, ఇవన్నీ వింటున్నాం. మరి ఇట్లాంటి వ్యక్తులు అసలు టీటీడీలో వీళ్ళు జాయిన్ అవటానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎందుకు అంత అత్యుత్సాహం చూపించారు అంటే, బాగా డబ్బులు దండిగా ఉంటాయి స్వామివారి కానుకలు, మరి అవన్నీ కొట్టేద్దామనే ఆలోచన, లేకపోతే అక్కడ ఏది కల్తీ పని చేసినా కూడా ఎవరో కూడా గుర్తుపట్టరు అనేది. మరి ఏ ఆలోచనతో వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు, దాంట్లో ఈ బాధ్యతలు ఏదైతే చేపట్టారు, నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈ విషయం. ఎందుకంటే ఎవరు మతం, ఎవరి దేవుడు వాళ్ళకి నమ్మకం, ఆ గౌరవం అది ఉంటుంది. కానీ ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు ఏంటి? ఇలాగా ఎందుకు ఒక మతాన్ని నువ్వు అనుసరిస్తూ ఇంకొక మతానికి చెందిన వాళ్ళని ఎందుకు మీరు ఈ విధంగా ఒక భయంకరంగా వాళ్ళని అగౌరవపరిచే విధంగా
ఆ రోజు ఫుడ్ చూసాం మనం, ఎంతమంది భక్తులు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ ఇలాంటి భోజనం మేము తింటామా అని చెప్పేసి చెప్తుంటే చాలా బాధగా అనిపించింది. తర్వాత చూస్తే లడ్డు తయారు విషయంలో కార్మికులు కూడా కంప్లైంట్ చేసిన విషయం. అసలు కార్మికులు కంప్లైంట్ చేయడం అంటే ఇంకా అంతకంటే దిగజారిపోవటం ఏముందండి. ఏదైతే అక్కడ లడ్డు తయారీ కార్మికులు ఉంటారో వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి, అప్పుడు వీళ్ళు స్పందించలేదు. పైగా ఇవన్నీ చేసి బుకాయిస్తూ అంటే తల తెగ నరికేసుకుంటాను అని చెప్తున్న భూమన కరుణాకర్ రెడ్డి. చూసాం కదా ఆయన్ని, నరికేయండి నన్ను, నేను ఏదన్నా చెప్తే అని చెప్పేసి ఆ రోజున దిండు దుప్పటేసుకొని ఏదో జరుగుతుందని చెప్పేసి నానా హడావుడి చేసేసి రోడ్డు మీద పడుకొని గందరగోళం సృష్టించారు. వీళ్ళందరూ కూడా చేసింది తప్పు, అది విత్ ప్రూఫ్స్తో కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజున తప్పు ఒప్పుకోక తప్పదు, తప్పించుకోవటానికి అంతకంటే తప్పదు, వీళ్ళు తప్పించుకోలేరు. మరి ఈ ఎవరి పేర్లు బయటకు వస్తున్నాయి అనేది ఈ రోజున ధర్మారెడ్డి గారిని లేకపోతే సుబ్బారెడ్డి గారిని ఎవరిని విచారించినా అసలు సూత్రధారి, మీకు ఇవి ఎవరు అప్పచెప్పారు ఈ పనులు అనేది ఇంపార్టెంట్ అక్కడ. థ్యాంక్ యూ. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.